హిందూ సంప్రదాయంలో అరుణాచలగిరి ప్రదక్షిణకు అపారమైన ప్రాధాన్యం ఉంది. కేవలం అరుణాచలాన్ని స్మరించిన మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పంచభూతలింగాల్లో అగ్నిపర్వతాన్ని ప్రతీకగా పరిగణించబడే ఈ క్షేత్రం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. ఆధ్యాత్మికతతో మేళవించిన ఈ యాత్రలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఫలితం మేలుగా లభిస్తుందని నమ్మకం. ఇక అరుణాచలాన్ని తలిచిన ముక్తి. పురాణ ప్రవచనకర్తలు చెబుతున్నట్టు స్మరణాత్ అరుణాచలే అంటే అరుణాచలాన్ని తలిచినంత మాత్రాన కూడా విముక్తి లభించవచ్చు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందనుకున్నంత గొప్ప స్థానం ఈ అరుణాచలేశ్వరుడి క్షేత్రానికి ఉంది. ఇక్కడి దర్శనం ఒకసారి అయినా జరగాలి అనే భావన చాలా మందిలో ఉంది. ఇక కార్యాచరణం గిరి ప్రదక్షిణ విశిష్టత. అరుణాచల పర్వతం చుట్టూ తిరిగే గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది. ఇది సుమారు 14 కిలోమీటర్ల ప్రయాణం. దీనిని నడిచే పాదయాత్రగా అనుసరిస్తారు. ఈ మార్గంలో అష్టలింగాలను దర్శించడం తప్పనిసరి. ఈ యాత్రలో ప్రతి ఒక్క ఆలయంలో విభూతి ధరించడం, భక్తిగా తలదించడం, దాన ధర్మాలు చేయడం సాధారణంగా పాటించే ఆచారాలు. ఇక గిరి ప్రదక్షిణలో పాటించాల్సిన నియమాలు. చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయాలి. తలపై టోపీ ధరించరాదు. ప్రదక్షిణ ఎడమ వైపునే చేయాలి. రాత్రి సమయంలో ప్రదక్షిణ చేయడం శ్రేష్టం. నెమ్మదిగా శాంతంగా నడవాలి. ఇది సాధారణ నడక కాదు, శివుడి చుట్టూ ప్రదక్షిణ. ఇక చిల్లర తప్పక తీసుకువెళ్ళాలి. దాన ధర్మాలకు ఉపయోగించబడుతుంది. కోరికల కోసం కాకుండా భక్తితో నిస్వార్థంగా ప్రదక్షిణ చేయాలి. ఆచారాల ప్రత్యేకతలు. ప్రదక్షిణ ప్రారంభించే ముందు రాజగోపురం ఎదుట దీపం వెలిగించాలి. అక్కడే స్వామికి నీ ఇష్టమైతే నన్ను ఎలా దారి మలిచినా సరే అంగీకరిస్తాను అని భక్తిగా ప్రార్థించాలి. ప్రదక్షిణ సమయంలో శివనామ స్మరణ, భజనలు, సాధువులకు తోచినంత సాయం చేయడం పవిత్ర కార్యమై పరిగణించబడుతుంది. ఇక ముఖ్యమైన దర్శన స్థలాలు. నేడ్ శివాలయం పర్వత శిఖరానికి ఎదురుగా ఉండే ఆలయం. దుర్వాస ఆలయం సంతాన భాగ్యం కోసం తాడు కట్టే ఆచారం. నిత్యానంద ఆశ్రమం భక్త కన్నప్ప ఆలయం. రమణాశ్రమం అరుణాచల క్షేత్రానికి రెండో ముఖ్య కేంద్రంగా ఇది ఉంది. ఇక శేషాద్రి స్వామి ఆశ్రమం మరో ఆధ్యాత్మిక కేంద్రం. ఇక రమణాశ్రమం విశిష్టత. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రమణ మహర్షి సమాధి, గోమాత లక్ష్మి సమాధి, కాకి శునక సమాధులు దర్శించవచ్చు. ఆశ్రమంలోని గ్రంథాలయంలో రమణుని రచనలు, ప్రవచనాలు లభిస్తాయి. వసతి అవసరమైతే ముందుగానే నమోదు చేసుకోవాలి. ఇక ప్రయాణ సమాచారం. చెన్నై నుండి 185 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు, రైళ్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తిరువణమలైకి నేరుగా ట్రైన్ అందుబాటులో ఉంది. సాధారణ రోజుల్లో ఆలయ దర్శనం 30 నుండి 60 నిమిషాల పాటు పడుతుంది. ఇక పౌర్ణమి, శివరాత్రి, కార్తీక మాసం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అరుణాచలగిరి ప్రదక్షిణ భక్తుల ఆధ్యాత్మిక మార్గంలో ఒక మైలురాయి. ఈ యాత్రలో పాటించాల్సిన నియమాలు, నివారించాల్సిన తప్పుల గురించి ముందుగా తెలుసుకుంటే మీ ప్రయాణం పుణ్యప్రదంగా మారుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.